హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం పెళ్ళైన అమ్మాయి ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే ఉదయం 9 గంటలు సెయింట్ ఆర్బర్ డిగ్రీ కళాశాల ప్రాంగణం విద్యార్థుల కోలాహలంతో నిండి ఉంది. పచ్చటి చెట్ల మధ్యలోంచి వస్తున్న చల్లటి గాలి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ కార్తీక్ మనసులో మాత్రం ఒక అంతుచిక్కని ఆందోళన సుళ్ళు తిరుగుతుంది. కళాశాల ప్రధాన ద్వారం వైపు అతని కళ్ళు అలసిపోకుండా చూస్తూనే ఉన్నాయి. కాలేజ్ బస్సులు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. విద్యార్థులు దిగుతున్నారు. కానీ ఆ తెలుపు రంగు దుస్తుల్లో తల వంచుకొని నడిచే ఆ నిశ్శబ్ద రూపం వెన్నెల మాత్రం రాలేదు. కార్తీక్, క్లాస్కి టైం అవుతుంది. ఇంకా ఎంతసేపు ఇక్కడ నిలబడతావు? ఈ రోజుకి ఆ అమ్మాయి రాలేదులే, రేపు వస్తుంది. పద వెళ్దాం అన్నాడు పక్కనే ఉన్న వినయ్. కార్తీక్ దృష్టి మాత్రం గేటు వైపు నుంచి మరలలేదు. లేదు వినయ్, వెన్నెల ఎప్పుడు సెలవు పెట్టదు. నిన్న మనం ప్రాజెక్ట్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆమె కళ్ళలో ఎంత భయం ఉందో నువ్వు చూసావు కదా. ఆమె అత్తగారికి ఈ విషయం తెలిసిపోయి ఉంటే పరిస్థితి ఏంటి? నా వల్ల అమ్మాయికి ఏమైనా కష్టం వచ్చిందా అన్న ఆలోచన నన్ను ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. ఆమె ఎందుకు రాలేదో తెలుసుకొని తీరాలి అని స్థిరంగా అన్నాడు కార్తీక్. క్లాస్ రూమ్లోకి వెళ్ళిన కార్తీక్కి పాఠం మీద ఏమాత్రం ఆసక్తి లేదు. తన మనసులో వెన్నెల ముఖం పదే పదే మెదులుతుంది. ఆమె భయంతో కూడిన కళ్ళు, వణుకుతున్న పెదవులు, సమాజానికి భయపడుతూ బతుకుతున్న ఆమె ఒంటరితనం, ఇవన్నీ కార్తీక్ మనసును కలిచివేస్తున్నాయి. మొదటి పీరియడ్ అవ్వగానే కార్తీక్ హారిక దగ్గరకు వెళ్ళాడు. హారిక, వెన్నెల అడ్రస్ ఏమేం తెలుసా? కనీసం తను ఏ ఊరు నుంచి వస్తుందో ఐడియా ఉందా అని అడిగాడు. హారిక కూడా దిగులుగా, లేదు కార్తీక్, తను కాలేజ్ బస్సులో ఎక్కడం తెలుసు కానీ ఎక్కడ దిగుతుందో ఎప్పుడు అడగలేదు. తను కూడా తన గురించి ఏమీ చెప్పలేదు. కానీ నాకెందుకో నిన్నటి ప్రాజెక్టు విషయమే వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవకి దారి తీసిందేమో అని భయంగా ఉంది అని అంది. కార్తీక్ ఆ క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కి వెళ్ళి ఎంతో తెలివిగా ఒక అబద్ధం ఆడి వెన్నెల అసైన్మెంట్ రికార్డ్ బుక్ ఇవ్వాలని, లేకపోతే ఆమెకు మార్కులు రావని క్లర్క్ నచ్చెప్పి ఆఖరికి వెన్నెల అడ్రస్ సంపాదించాడు. శివాలయం వీధి ఆనంద నిలయం. వెంటనే తన బైక్ తీసుకొని క్లాసులు ఎగ్గొట్టి శివాలయం వీధి వైపు బయలుదేరాడు కార్తీక్. ఆ వీధి చాలా పాతకాల వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. పెద్ద పెద్ద రావి చెట్లు, పురాతనమైన పెంకుటిల్లు ఆ వీధికి ఒక గంభీరతను తెచ్చిపెట్టాయి. ఆ వీధి చివర్లో ఒక పెద్ద రాతి ప్రవహారి కూడా, దానికి ఇనుప గేటు ఉన్న ఒక పెద్ద ఇల్లు కనిపించింది. దాని మీద ఆనంద నిలయం అని రాసి ఉంది. ఆ ఇంటిని దూరం నుంచి చూస్తుంటేనే కార్తీక్ ఏదో తెలియని వణుకు పుట్టింది. ఒక జైలుకు ఆ ఇంటికి పెద్ద తేడా లేదనిపించింది. ఇంటి బయట వాతావరణం కూడా చాలా నిశ్శబ్దంగా, భయానకరంగా ఉంది. వెన్నెల్లాంటి ఒక పసిప్రాణం ఇలాంటి ఉక్కు కోటలో ఎలా బతుకుతుందో అని అతను ఆశ్చర్యపోయాడు. కార్తీక్ బైక్ని పక్కన ఆపి ఆ ఇంటికి ఎదురుగా ఉన్న ఒక పాత టీ కొట్టు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద ఆయన టీ తయారు చేస్తున్నాడు. కార్తీక్ వెళ్ళి ఒక టీ అడిగి చాలా క్యాజువల్గా మాట కలిపాడు. ఏమండి పెద్ద ఆయన, ఈ ఊరికి నేను కొత్త. ఆ ఎదురుగా ఉన్న ఇల్లు చాలా పెద్దగా ఉంది. ఎవరిదండి ఆ ఇల్లు అని ఆసక్తిగా అడిగాడు. ఆ పెద్ద ఆయన టీ ఇస్తూ ఆ ఇంటి వైపు చూసి ఒక పెద్ద నిట్టూర్పు ఇడిచాడు. ఆ ఇల్లా బాబు, అది అన్నపూర్ణమ్మ గారిల్లు. ఆ ఊరికే వాళ్ళు పెద్ద మనుషులు. ఆ ఇంటి పేరు ఆనంద నిలయం. కానీ ఆ ఇంట్లో ఆనందం చచ్చిపోయి ఏడాది అవుతుంది అన్నాడు ఎంతో బాధగా. కార్తీక్ గుండె లయ తప్పింది. ఆనందం చచ్చిపోవడం ఏంటి పెద్ద ఆయన, ఏమైంది అసలు అని అడిగాడు. అన్నపూర్ణమ్మ గారికి ఒక్కడే కొడుకు బాబు, సూర్య అని, బంగారం లాంటి కుర్రాడు. ఎప్పుడు నవ్వుతూ పలకరించేవాడు. ఆ కుర్రాడికి పోయిన ఏడాదే పెళ్లి చేసేశారు. ఎక్కడినుంచో ఒక అనాథ పిల్లని తెచ్చుకుని కోడలుగా చేసుకున్నారు. ఆ పిల్ల పేరు వెన్నెల. చాలా పద్ధతిగా దేవతలా ఉంటుంది. కానీ పెళ్లి జరిగిన 6 నెలలకే ఒక ఘోరమైన యాక్సిడెంట్లో సూర్యబాబు చనిపోయాడు. పాపం, ఆ చిన్నపిల్ల రాత అలా కాలిపోయింది అంటూ ఆగాడు ఆ పెద్ద ఆయన. కార్తీక్ చేతిలో ఉన్న టీ గ్లాస్ వణికింది. సగం టీ కింద పడిపోయింది. తల తిరుగుతున్నట్టు అనిపించింది.
ఏంటి, ఆమెకు పెళ్ళైపోయిందా? భర్త చనిపోయాడా? కార్తీక్ గొంతులోంచి మాటలు బొంగురుగా బయటకు వచ్చాయి. అవును బాబు, భర్త పోయిన నాటి నుంచి ఆ పిల్లను బయటకు రానివ్వడం లేదు. అన్నపూర్ణమ్మ గారు చాలా కఠినాత్మురాలు. పాతకాలపు కట్టుబాట్లు, పట్టింపులు ఆమెకు ప్రాణం. కోడలు బయటకు వస్తే పరువు పోతుందన్న అహంకారం ఆమెది. ఆ పిల్ల పాలిట ఆమె ఒక జైలర్లా తయారైంది. మొన్ననే ఆ పిల్ల భర్త చివరి కోరిక అని చదువు పూర్తి చేయటానికి కాలేజ్కి పంపిస్తున్నారు అని విన్నాను. ఆ పిల్లను చూస్తే మాకే కడుపు తరుక్కపోతుంది బాబు. ఎప్పుడు తెల్ల బట్టలు, బొట్టు లేని ముఖం, గాజు లేని చేతులు. అసలు ప్రాణం ఉన్న శవంలా బతుకుతుంది ఆ ఇంట్లో అని చెప్పాడా పెద్దాయన. కార్తీక్ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా చీకటైపోయినట్లు అనిపించింది. అతని కళ్ళ ముందు వెన్నెల ముఖం మెదిలింది. ఆమె కళ్ళల్లో తాను చూసిన ఆ అంతుచిక్కని విషాదం, ఆ భయం, ముఖాన బొట్టు లేకపోవటం, చేతికి కనీసం ఒక గడియారంకు లేకపోవటం, వాటన్నిటికీ కారణం ఇప్పుడు అతనికి స్పష్టంగా అర్థమైంది. ఒక చిన్న వయసులోనే ఇంకా జీవితం అంటే ఏంటో పూర్తిగా తెలియకముందే ఆమె ఎంత పెద్ద భారాన్ని మోస్తూ తలుచుకుని కార్తీక్ కళ్ళల్లోంచి కన్నీళ్లుబుకాయి. అప్పటి వరకు వెన్నెలపై అతనికి ఉన్నది కేవలం ఒక ఆకర్షణ, ఒక స్నేహభావం మాత్రమే. కానీ ఇప్పుడు ఆ క్షణంలో అతని మనసులో ఆమె పట్ల చెప్పలేనంత ప్రేమ, సానుభూతి మరియు ఆమెను ఆ నరకం నుంచి కాపాడాలనే ఒక బలమైన సంకల్పం జనించాయి. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద శిక్ష! దేవుడు ఎంత అన్యాయం చేశాడు! సమాజం, ఈ కుటుంబ గౌరవం ఒక మనిషి జీవితాన్ని ఇంతలా నిర్వీర్యం చేస్తాయా? నా వల్ల మా అత్తగారి ముందు నేను దోషిగా నిలబడి ఉంటుంది. నేను ఆమెకు కష్టం తెచ్చిపెట్టాను. ఎలాగైనా అమ్మాయిని ఈ జైలు నుంచి బయటకు తీసుకురావాలి అని మనసులో బలంగా అనుకున్నాడు. టీ కొట్టు పెద్ద ఆయనకు డబ్బులిచ్చి కార్తీక్ అక్కడి నుంచి కొద్దిగా ముందుకు నడిచి ఒక చెట్టు చాటున నిలబడి ఆ ఇంటి వైపు చూస్తున్నాడు. అతనికి ఏం చేయాలో, ఆమెకు ఎలా సహాయం చేయాలో అర్థం కావటం లేదు. సరిగ్గా అప్పుడే ఆనంద నిలయం గేట్ తెరుచుకుంది. లోపల నుంచి అన్నపూర్ణమ్మ గంభీరంగా నడుచుకుంటూ బయటకు వచ్చింది. ఆ ముఖంలో విపరీతమైన కోపం, కళ్ళల్లో క్రూరత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక ఆటో ఎక్కి ఆమె కాలేజ్ ఉన్న వైపుగా వెళ్ళిపోయింది. కార్తీక్ మెదడు వేగంగా పనిచేస్తుంది. ఆవిడ కాలేజ్కే వెళ్తుంది. ఖచ్చితంగా వెన్నెల చదువు ఆపించి టీసీ తీసుకోవడానికి వెళ్ళి ఉంటుంది. ఆమె అక్కడికి చేరుకునేలోపు నేను కాలేజీలో ఉండాలి. వెన్నెల చదువు ఆగిపోకుండా చూడాలి. చదువు ఒక్కటే ఆమెను ఈ నరకం నుంచి బయటపడేయగల ఏకైక ఆయుధం అని నిర్ణయించుకొని వెంటనే బైక్ స్టార్ట్ చేసి కాలేజ్కి తిరిగి వేగంగా బయలుదేరాడు. మరోవైపు ఆనంద నిలయం లోపల చీకటి గదిలో వెన్నెల కుమిలి కుమిలి ఏడుస్తుంది. నిన్నటి సంఘటన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తను కాలేజ్కి వెళ్ళటం, తోటి విద్యార్థులతో కలిసి ఒక ప్రాజెక్ట్ చేయటం అన్నపూర్ణమ్మ దృష్టిలో ఒక మహాపాపం. ఉదయం ఆమెను కాలుతో తన్ని ఇక ఎప్పటికీ ఇంటి గడప దాటడానికి వీల్లేదని, తను వెళ్ళి కాలేజ్లో టీసీ తెచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. వెన్నెలకు ఇక బతకాలన్న ఆశ చచ్చిపోయింది. తన జీవితంలో రేగిన ఒకే ఒక చిన్న చిరుగాలి కూడా తుఫానుగా మారి తన ఆశలన్నీ కూలదోస్తుందని ఆమె భావించింది. సెయింట్ ఆర్బల్ కళాశాల. కార్తీక్ కాలేజ్ చేరుకునేసరికి వినయ్, హారిక అతని కోసం ఎదురు చూస్తున్నారు. కార్తీక్ వాళ్ళని తీసుకుని పక్కకు వెళ్ళాడు. ఏమైంది కార్తీక్, అడ్రస్ దొరికిందా? ఆ అమ్మాయి ఎందుకు రాలేదు? హారిక ఆందోళనగా అడిగింది. కార్తీక్ తాను తెలుసుకున్న వాస్తవాలన్నీ వాళ్ళకు వివరించాడు. వెన్నెల ఒక వితంతువు అని, ఆమె అత్తగారి కఠినమైన ఆంక్షల మధ్య బందీగా ఉందని, ఇప్పుడు ఆవిడ వెన్నెల టీసీ తీసుకోవడానికి వస్తుందని చెప్పాడు. హారిక కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. అయ్యో వెన్నెల, ఎంత కష్టం వచ్చింది నీకు. మనమేమో తను కావాలని సైలెంట్గా ఉందేమో అనుకున్నాం. ఇప్పుడు ఆవిడ వచ్చి టీసీ తీసుకెళ్తే ఆ అమ్మాయి జీవితం ఆ 4 గోడలకే పరిమితం అయిపోతుంది. మనం ఏమి చేయలేమా కార్తీక్ అని అడిగింది. చేయగలం హారిక, మనం నేరుగా వెళ్ళి ఆవిడతో వాదించలేం. అది వాళ్ళ కుటుంబ విషయం అంటారు. కానీ దీన్ని ఎదుర్కోవడానికి ఒకటే దారి ఉంది, ఒక అబద్ధం. ఆ అత్తగారిని భయపెట్టగలిగే
ఒక బలమైన అబద్ధం ఆడాలి. నాకు ప్రిన్సిపల్ సార్, మన సోషియాలజీ లెక్చరర్ ప్రభాకర్ గారి సపోర్ట్ కావాలి అని చెప్పి కార్తీక్ వెంటనే స్టాఫ్ రూమ్ వైపు నడిచాడు. ప్రభాకర్ గారు మరియు ప్రిన్సిపల్ రామ్మోహన్ గారికి కార్తీక్ అసలు విషయం వివరించాడు. ఒక అబల భవిష్యత్తు కోసం, ఒక పసిప్రాణాన్ని సమాజపు కట్టుబాట్ల నుంచి కాపాడడం కోసం కార్తీక్ పడుతున్న తపన చూసి వాళ్ళు కూడా చలించిపోయారు. కార్తీక్ వేసిన ప్లాన్ చాలా రిస్క్తో కూడుకున్నది అయినప్పటికీ వెన్నను రక్షించడానికి వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో వారు అంగీకరించారు. సరిగ్గా 15 నిమిషాల తర్వాత అన్నపూర్ణమ్మ కాలేజ్ ఆఫీస్ రూమ్కి వచ్చింది. అవి నడకలో అహంకారం కొట్టి తెచ్చినట్టు కనిపిస్తుంది. నేరుగా ప్రిన్సిపల్ గది తలుపులు తీసుకొని లోపలికి వెళ్ళింది. అక్కడ ప్రిన్సిపల్ రామ్మోహన్ రావు గారితో పాటు ప్రభాకర్ గారు కూడా ఉన్నారు. నమస్కారం అమ్మ, రండి కూర్చోండి, ప్రిన్సిపల్ మర్యాదగా ఆహ్వానించారు. నా కూర్చునే తీరిక లేదు. నా కోడలు వెన్నెల మీ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఇక్కడ అబ్బాయిలతో గ్రూపులు కట్టి నా ఇంటి పరువు తీస్తుంది. నేను దాని చదువు ఆపేస్తున్నాను. వెంటనే నా కోడలు తీసి ఇచ్చేయండి అని ఎంతో కఠినంగా అధికార స్వరంతో డిమాండ్ చేసింది అన్నపూర్ణమ్మ. ప్రభాకర్ గారు నెమ్మదిగా గొంతు సవరించుకొని కార్తీక్ వేసిన ప్లాన్ను అమలు చేయడం మొదలుపెట్టాడు. అదేంటి అన్నపూర్ణమ్మ గారు, అంత హఠాత్తుగా ఆ నిర్ణయం తీసుకున్నారు? వెన్నెలమ్మ కాలేజ్లో అత్యుత్తమ విద్యార్థి. పైగా ఇప్పుడు ఆమె చదువు ఆపటం అంటే మీ కుటుంబ పరువును మీరే బజారును పడేస్తున్నట్లు అవుతుంది అని ఆమె బలహీనత అయిన పరువు మీద దెబ్బ కొట్టారు. అన్నపూర్ణమ్మ కళ్ళు చింత నిప్పుల్లా రగిలాయి. ఏం మాట్లాడుతున్నారు మాస్టరు? నా పరువును బజారును పడేసుకోవడమా? భర్త చనిపోయిన ఒక పిల్ల పరాయి మగవాళ్ళతో మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి నేను సిద్ధంగా లేను. ముందు ఆ టీసీ ఇవ్వండి అని గద్దించింది. ప్రిన్సిపల్ రామ్మోహన్ రావు గారు చాలా ప్రశాంతంగా, మీరు పొరబడుతున్నారమ్మా. వెన్నెల ఏ అబ్బాయితోనూ తిరగటం లేదు. అది ఒక ప్రభుత్వ ప్రాజెక్టు. రాష్ట్ర ప్రభుత్వం వారు మహిళా అధికారిత కింద భర్తను కోల్పోయి ఉన్నత చదువులు చదువుతున్న మహిళలకు ఒక ప్రత్యేక స్కాలర్షిప్ మరియు అవార్డు ఇస్తున్నారు. మా కాలేజ్ నుంచి ఆ అర్హతలు ఉన్న ఏకైక అమ్మాయి మీ కోడలు మాత్రమే. అందుకే మేము ఆమె పేరును డైరెక్ట్గా ప్రభుత్వానికి పంపించాము. నిన్నటి గ్రూప్ ప్రాజెక్టు ఆ స్కాలర్షిప్ కమిటీ వాళ్ళు అడిగిన రిపోర్ట్స్ కోసమే అని ఒక కల్పిత కథను చాలా నమ్మకంగా చెప్పారు. అన్నపూర్ణమ్మ కొద్దిగా అయోమయానికి గురైంది. నాకు ఆ ప్రభుత్వ డబ్బులు అవసరం లేదు. నా కోడలు ఎవరి దగ్గర చేయి చాచవలసిన కర్మ పట్టలేదు. మీరు ఆ పేరును వెనక్కి తీసుకోండి, నాకు టీసీ ఇవ్వండి. ఈసారి ప్రభాకర్ గారు అసలు బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. సమస్య డబ్బుల గురించి కాదమ్మా, చట్టాల గురించి. ఈ పథకం నేరుగా రాష్ట్ర మహిళా కమిషనర్ పర్యవేక్షణలో ఉంటుంది. ఎంపికైన ఒక విద్యార్థిని మధ్యలో చదువు ఆపేస్తే దానికి కారణాలు తెలుసుకోవడానికి విజిలెన్స్ అధికారులు పోలీసులతో సహా డైరెక్ట్గా మీ ఇంటికి వస్తారు. ఒక వితంతువు చదువును కుటుంబ సభ్యులు బలవంతంగా ఆపేస్తున్నారంటే అది చట్టరీత్యా నేరం. వారు మీ ఆనంద నిలయానికి వచ్చి సోదాలు చేస్తారు. టీవీ వాళ్ళు, పేపర్ వాళ్ళు మీ ఇంటి ముందు వాలిపోతారు. పెద్ద కుటుంబం కోడల్ని హింసిస్తున్నారు అని బ్రేకింగ్ న్యూస్లు వస్తాయి. ఆలోచించండి, మీ పరువు ఏమవుతుందో అని సూటిగా ప్రశ్నించారు. పోలీసులు, ఇల్లు సోదాలు, టీవీ వార్తలు, ఈ పదాలు వినగానే అన్నపూర్ణమ్మ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. సమాజంలో తనకున్న గౌరవం పోతుందన్న భయం ఆమెను వణికించింది. కానీ నాకు ఇష్టం లేదు. ఆ పిల్ల అబ్బాయితో ఆమె గొంతులో మొదటిసారి తడబాటు. మీరు భయపడకండి అమ్మా, రేపటి నుంచి వెన్నెలను క్లాసులో మొదటి బెంచ్లో మాత్రమే కూర్చోబెడతాము. ఏ అబ్బాయి ఆమెతో మాట్లాడకుండా నేను స్వయంగా పర్యవేక్షిస్తాను. ఈ 1 సంవత్సరం ఆమెను కాలేజ్ పంపించండి. పరీక్షలు అయిపోగానే స్కాలర్షిప్ వస్తుంది. ఎలాంటి పోలీస్ ఎంక్వైరీలు ఉండవు. నిర్ణయం మీదే అని పరిష్కారం చూపించారు ప్రిన్సిపల్. అన్నపూర్ణమ్మకు మరో దారి కనిపించలేదు. తన పరువును కాపాడుకోవాలంటే ఆ పిల్లని 1 సంవత్సరం కాలేజ్ పంపక తప్పదని ఆమెకు అర్థమైంది. సరే, మీ మాట నమ్మి పంపిస్తాను. కానీ నా కోడలు ఏ పరాయి మగాడితోనైనా మాట్లాడుతుందని నాకు తెలిసినా ఆ తర్వాత నేను ఏం చేస్తానో నాకే తెలియదు.
అని కఠినంగా హెచ్చరించి అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది. బయట చెట్టు చాటున ఉన్న కార్తీక్ ఇదంతా చూసి ఊపిరి పీల్చుకున్నాడు. అతని అబద్ధం వెన్నెల జీవితాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి తాత్కాలికంగా కాపాడింది. ఆ రోజు మధ్యాహ్నం అన్నపూర్ణమ్మ ఇంటికి చేరుకుంది. నేరుగా వెన్నెల ఉన్న చీకటి గదిలోకి వెళ్ళింది. వెన్నెల వణుకుతూ మూలన కూర్చుని ఉంది. లేచి ముఖం కడుక్కో. రేపటి నుంచి నువ్వు మళ్ళీ కాలేజ్కి వెళ్తావు. కానీ గుర్తుపెట్టుకో, ఇది నీకు స్వేచ్ఛ కాదు. మన కుటుంబ పరువును కాపాడడానికి నేను వేస్తున్న ఒక ముసుగు మాత్రమే. ఏదో ప్రభుత్వ ప్రాజెక్ట్ అట. నువ్వు మానేస్తే మా ఇంటికి పోలీసులు వస్తారట. ఆ పరువు తక్కువ పనులు నా వల్ల కాక నిన్ను పంపిస్తున్నారు. క్లాసులో మొదటి బెంచ్లోనే కూర్చోవాలి. ఎవరితోనూ, ముఖ్యంగా ఏ మగాడితోనూ ఒక మాట మాట్లాడినాం నా చేతులతోనే నీ గొంతు పిసికి చంపేస్తాను అని భయంకరంగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. వెన్నెలకు అప్పటి వరకున్న భయం స్థానంలో ఒక అంతులేని ఆనందం, ఒక అద్భుతం జరిగిన భావన కలిగాయి. తన చదువు ఆగిపోలేదని, తను మళ్ళీ ఆ స్వేచ్ఛ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతుందని తెలుసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆమెకు తెలియని విషయం ఏమిటంటే, ఆ దేవుడు కార్తీక్ రూపంలో కాలేజీలో ఉండి ఆమె కోసం ఈ నాటకాన్ని రక్తి కట్టించాడని. మరుసటి రోజు ఉదయం సెయింట్ ఆర్బల్ కళాశాల. వెన్నెల బస్ దిగి కాలేజ్ గేట్ లోపలికి వస్తుంది. ఆ రోజు ఆమె నడకలో నిన్నటి భయం లేదు. ఆమె కళ్ళల్లో కొత్త ఆశ చిగురిస్తుంది. దూరంగా ఒక చెట్టు కింద కార్తీక్ నిలబడి ఉన్నాడు. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. కార్తీక్ కళ్ళల్లో అంతులేని ప్రశాంతత, వెన్నెలను కాపాడుకున్నానన్న గర్వం ఉన్నాయి. వెన్నెల ముఖంలో ఎందుకు అతను తన వైపు అంత ఆప్యాయంగా చూస్తున్నాడో అన్న చిన్న ఆశ్చర్యం ఉంది. ఇద్దరొక్క మాట కూడా మాట్లాడుకోలేదు. కానీ ఆ నిశ్శబ్దంలోని ఒక బలమైన బంధం అల్లుకుంటుంది. క్లాస్ రూమ్లో వెన్నెల మొదటి బెంచ్లో కూర్చుంది. కార్తీక్ అందరికంటే వెనుక బెంచ్కి పారిపోయాడు. తన వల్ల ఆమెకు ఇక ఎలాంటి ఇబ్బంది రాకూడదని, కానీ ఆమెను ఎప్పుడు కంటికి రెప్పలా గమనిస్తూ ఉండాలని అతను నిర్ణయించుకున్నాడు. మధ్యాహ్నం భోజనం సమయంలో హారిక వెన్నెల దగ్గరకు వచ్చింది. వెన్నెల, అంత సవ్యంగా జరిగిపోయిందట కదా, నేను నీ కోసం ఒక చిన్న బహుమతి తెచ్చాను అని చెబుతూ కార్తీక్ తనకిచ్చిన ఒక అందమైన నీలం రంగు డైరీని వెన్నెల చేతిలో పెట్టింది. ఇదేంటి హారిక అని ఆశ్చర్యంగా అడిగింది వెన్నెల. ఇది నేను ఇస్తున్నది కాదు వెన్నెల, ఎవరో నీ శ్రేయోభిలాషి నీకోసం పంపారు. ఇందులో మొదటి పేజీలో ఏముందో చదువు అని చెప్పి హారిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెన్నెల నెమ్మదిగా ఆ డైరీని తెరిచింది. అందులో అందమైన చేతిరాత్తో, అక్షరాలకు ప్రాణం పోసే హక్కు నీకు ఉంది. నీ మౌనాన్ని ఈ కాగితం మీద స్వేచ్ఛగా వదిలేయి. నిన్ను ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఏ కట్టుబాటుకు లేదు. ఇక్కడ నిన్ను జడ్జ్ చేసే వాళ్ళెవరు లేరు. కేవలం నీ కోసం నీ శ్రేయోభిలాషి. ఆ వాక్యాలు చదవగానే వెన్నెల గుండె వేగంగా కొట్టుకుంది. ఆ చేతిరాత కార్తీక్ది అని ఆ మనసుకు బలంగా అనిపించింది. తనలో దాగి ఉన్న ఆక్రోశాన్ని, బాధను అక్షరాల రూపంలో బయట పెట్టమని అతను పరోక్షంగా తన్ను ప్రోత్సహిస్తున్నాడని ఆమెకు అర్థమైంది. అప్పటి వరకు తనకెదురైన మనసులందరూ తనను అణిచివేయాలని చూసిన వారే. కానీ మొదటిసారిగా ఒక వ్యక్తి తన గొంతుకకు ప్రాణం పోయాలని, తనకు రెక్కలు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ డైరీని గట్టిగా గుండెలకు హత్తుకుంది వెన్నెల. ఆమె కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. కార్తీక్, మీరు నా జీవితంలోకి ఒక వెలుగు కిరణంలో వచ్చారు. నా ఈ చీకటి ప్రపంచంలో మీరు వెలిగించిన ఈ అక్షరాల దీపాన్ని నేను ఎప్పటికీ ఆరిపోనివ్వను అని మనసులోని అనుకుంటూ ఆ డైరీలో తన మొదటి కవితను రాయడానికి సిద్ధమైంది. ఆనంద నిలయంలో ఆ చిన్న గదిలో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఒక చిన్న దీపం వెలుగుతూనే ఉంది. ఆ వెలుతురులో వెన్నెల తన చేతిలో ఉన్న నీలం రంగు డైరీని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుంది. కార్తీక్ ఇచ్చిన ఆ డైరీ కేవలం కొన్ని కాగితాల సమూహం కాదు. అది ఆమె పాలిట ఒక ప్రాణమిత్రుడు, ఆమె బాధలను పంచుకునే ఏకైక ఆత్మీయుడు. ప్రతిరోజు కాలేజీ నుంచి రాగానే అత్తగారు పెట్టే మానసిక హింసను భరించి రాత్రిపూట ఆ డైరీలో తన మనసులోని ఆవేదనను అక్షరాలుగా మార్చడం ఆమెకు అలవాటుగా మారిపోయింది. అక్షరాలకు ఉండే శక్తి అపారమైంది. అవి ఆమెలోని భయాన్ని
మెల్లమెల్లగా తరిమి కొట్టి ఆ స్థానంలో ఒక కొత్త ధైర్యాన్ని నింపుతున్నాయి. ఒకరోజు రాత్రి ఆమె తన కలంతో ఇలా రాసింది: నా చేతికి గాజులు లేకపోవచ్చు, కానీ నా వేళ్లకు అక్షరాలను శాసించే శక్తి ఉంది. నా నుదుటిన బొట్టు చెరిపేసి ఉండొచ్చు, కానీ నా ఆలోచనల కాంతిని ఎవరు ఆర్పలేరు. నన్ను చీకటి గదిలో బంధించినంత మాత్రాన నా కలల రెక్కలు కత్తిరించబడవు. నేనొక మూగబోయిన వీణను కాను, సమయం వస్తే ఉప్పెన్లా ఎగిసే నిశ్శబ్ద తరంగాన్ని. ఈ కవితలు రాస్తున్నప్పుడు ఆమె కళ్ళ ముందు కార్తీక్ రూపం పదే పదే మెదులుతుంది. తను చీకట్లో కూరుకుపోయినప్పుడు తన చెయ్యి పట్టుకుని ఒడ్డుకు చేర్చిన ఆ నిశ్శబ్ద రక్షకుడు కార్తీక్. తనతో నేరుగా మాట్లాడకపోయినా అతని చూపుల్లోని భరోసా, అతను చూపిస్తున్న గౌరవం ఆమెను ఒక దేవతలా ఫీల్ అయ్యేలా చేస్తున్నాయి. తనను ఒక అబలగా, ఒక దురదృష్టవంతురాలుగా చూసిన ఈ సమాజంలో తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నువ్వు సాధించగలవు అని నమ్మిన ఏకైక వ్యక్తి అతను. ఆ నమ్మకమే ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. కాలేజ్ రోజులు గడుస్తున్నాయి. వెన్నెల మొదటి బెంచ్కే పరిమితమైంది. అత్తగారు పెట్టిన నిఘా గురించి కార్తీక్కి తెలుసు కాబట్టి అతను ఆమెకు దూరంగానే ఉంటూ హారిక ద్వారా మాత్రమే ఆమె కవితలను తీసుకొని మ్యాగజైన్లో పబ్లిష్ చేస్తున్నాడు. వెన్నెల రాస్తున్న కవితలు కాలేజీలో పెద్ద సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక మౌనరాగం అనే కలం పేరుతో వస్తున్న ఆ రచనలకు లెక్చరర్లు, విద్యార్థులు ఫిదా అయిపోయారు. కానీ అక్షరాల వెనక ఉన్నది తమ క్లాసులో సైలెంట్గా ఉండే వెన్నెల అని ఎవరికి తెలియదు. ఒక్క కార్తీక్, ప్రిన్సిపల్ మరియు హారికలకు తప్ప. ఒకరోజు ప్రిన్సిపల్ రామ్మోహన్ రావు గారు కార్తీక్ను తన గదికి పిలిపించాడు. కార్తీక్, రాష్ట్రస్థాయి మహిళా సాహిత్య పోటీలకు నోటిఫికేషన్ వచ్చింది. రేపే దానికి లాస్ట్ డేట్. నీ ముందే చెప్పినట్టు ఒక మౌనరాగం అనే పేరుతో రాస్తున్నాం. మన విద్యార్థిని రచనను ఈ పోటీకి పంపాలి. కానీ దానికి వాళ్ళ అసలు పేరు సంతకం కావాలి. దీన్ని నువ్వే ఎలాగైనా మేనేజ్ చేయాలి అని చెప్పారు. కార్తీక్ ఇది ఒక గొప్ప అవకాశం అనిపించింది. ఖచ్చితంగా సార్, నేను ఆమెతో మాట్లాడి ఆ అప్లికేషన్ మీద సంతకం తీసుకుంటాను. ఆమె భవిష్యత్తుకు ఇదొక బంగారు బాట అవుతుంది అని చెప్పి బయటకు వచ్చాడు. లంచ్ బ్రేక్ సమయంలో కార్తీక్ హారిక దగ్గరికి వెళ్ళాడు. హారిక వెన్నెలను ఈరోజు లైబ్రరీ వెనక ఉన్న పాత పబ్లికేషన్ సెక్షన్కి తీసుకురా, నేను అక్కడ వెయిట్ చేస్తాను. ఇది ఆమె లైఫ్కి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం అని చెప్పాడు. హారిక ఎంతో చాకచక్యంగా వెన్నెలను తీసుకొని ఎవరికంట పడకుండా లైబ్రరీ వెనక భాగానికి వచ్చింది. అక్కడ కార్తీక్ చేతిలో ఒక అప్లికేషన్ ఫామ్ పట్టుకుని నిలబడి ఉన్నాడు. వెన్నెలను చూడగానే అతని పెదవులపై ఒక ఆత్మీయమైన నవ్వు విరిసింది. వెన్నెల గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఎన్నో రోజుల తర్వాత అతనితో నేరుగా మాట్లాడే అవకాశం దొరికింది. వెన్నెల, ఎలా ఉన్నావు అని చాలా మృదువుగా అడిగాడు కార్తీక్. నేను బాగున్నాను, ఇదంతా మీ వల్లే కార్తీక్. ఆ రోజు మీరు నా కోసం ప్రిన్సిపల్ గారి ముందు అంత పెద్ద రిస్క్ తీసుకోకపోయి ఉంటే నేను ఈరోజు ఇలా ఇక నిలబడేదాన్ని కాదు. మీకు నా జీవితాంతం రుణపడి ఉంటాను అని గద్గద స్వరంతో చెప్పింది వెన్నెల. రుణం, కృతజ్ఞత లాంటి పెద్ద పెద్ద మాటలు వద్దు వెన్నెల. నువ్వు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటే చాలు. నాకంతకంటే ఏమి వద్దు. అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం. ఇది రాష్ట్రస్థాయి సాహిత్య పోటీ అప్లికేషన్. ఇందులో నీ కవితలను మనం పంపిస్తున్నాం. కానీ అసలు పేరు సంతకం కావాలి. ఈ పోటీలో నువ్వు గెలిస్తే నీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1,00,000 నగదు బహుమతితో పాటు పై చదువులకు పూర్తి స్కాలర్షిప్ వస్తుంది. దానికంటే ముఖ్యంగా ఓ గొప్ప ఐడెంటిటీ వస్తుంది. అప్పుడు ఈ సమాజం కానీ నీ అత్తగారు కానీ నిన్ను ఏమనలేరు అని ఆ పేపర్ ఆ ముందుకు చాపాడు కార్తీక్. ఆ మాటలు వినగానే వెన్నెల కళ్ళల్లో భయం మొదలైంది. అమ్మో, నా పేరు బయటకు వస్తే అత్తయ్య నన్ను బతకనివ్వదు కార్తీక్, అవి నన్ను చంపేస్తుంది. నాకొద్దు ఈ పోటీ అని వెనక్కి తగ్గింది. కార్తీక్ అమ్మ కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఎన్నాళ్ళు వెన్నెల ఇలా భయపడుతూ ఎన్నాళ్ళు ఈ చీకటి బతుకు బతుకుతావు? ఒక అబద్ధం వెనక దాక్కొని నీ జీవితాన్ని ఎంతకాలం గడుపుతావు? పంజరంలో పక్షిలా బతికే బదులు ఆకాశంలోకి ఎగిరి ఒకవేళ గాయపడినా
అందులో ఒక స్వేచ్ఛ ఉంటుంది. నీ అక్షరాలకు ఆ శక్తి ఉంది. దయచేసి నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకో. నేనున్నాను నీకు తోడుగా. ఈ ఒక్క అడుగు ముందుకు వెయ్యి అని ధైర్యం చెప్పాడు. అతని మాటల్లో నిజాయితీ, భరోసా వెన్నెల్లో భయాన్ని పారద్రోలాయి. తన కోసం అంతలా తప్పిస్తున్న ఒక వ్యక్తి మీద ఉన్న నమ్మకంతో ఆమె వణుకుతున్న చేతులతో ఆ ఫామ్ మీద సా వెన్నెల అని సంతకం చేసింది. ఆమె సంతకం చేయగానే కార్తీక్ కళ్ళల్లో ఒక విజయ గర్వం, ఒక అంతులేని సంతోషం కనిపించాయి. ఈ సంతకం నీ బానిసత్వానికి ముగింపు వెన్నెల. ఫలితం వచ్చే వరకు ధైర్యంగా ఉండు అని చెప్పి ఫామ్ తీసుకుని వెళ్ళిపోయాడు కార్తీక్. కానీ విధి ఎప్పుడు ఒకేలా సాగదు. ఆనంద నిలయంలో అన్నపూర్ణమ్మ కుట్రలు ఆగలేదు. వెన్నెల రోజు గదిలో తలుపు వేసుకుని వెన్నెల వెలుతురులో ఏదో రాస్తుండటం ఆవిడ కంటపడింది. ఈ పాడుముండ రోజు రాత్రిపూట ఎవరి కోసమో ఉత్తరాలు రాస్తుంది. ఖచ్చితంగా ఆ కార్తీక్ గాడికి అయి ఉంటుంది. వీళ్ళ వ్యవహారం నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని ప్లాన్ వేసింది అన్నపూర్ణమ్మ. ఒకరోజు మధ్యాహ్నం వెన్నెల కాలేజ్కి వెళ్ళిన సమయంలో అన్నపూర్ణమ్మ తన పని మనిషి సీతను తీసుకొని వెన్నెల గదిలోకి వెళ్ళింది. గది మొత్తం జల్లెడ పట్టింది. బట్టల మధ్యలో పరుపు కింద వణుకుతూ వెతికింది. చివరికి పాత చీరల అడుగున దాచిపెట్టిన ఆ నీలం రంగు డైరీ ఆమె కంటపడింది. దాన్ని బయటకు తీసి ఓ క్రూరమైన నవ్వు నవ్వింది అన్నపూర్ణమ్మ. పేజీలు తిప్పుతూ వెన్నెల రాసిన కవితలు చదవటం మొదలుపెట్టింది. ఆ కవితల్లో వెన్నెల తన అత్తగారి కఠినత్వాన్ని, ఆనంద నిలయం ఒక జైలు అని, బొట్టు గాజులు లేకుండా తను పడుతున్న నరకాన్ని గురించి స్పష్టంగా రాసింది. అంతేకాకుండా కార్తీక్ గురించి, అతను తన నిశ్శబ్ద రక్షకుడు అని, అతని పట్ల తనకు ఎంతటి ఆరాధన ఉందో వర్ణిస్తూ రాసిన కవితలు చూసి అన్నపూర్ణమ్మ రక్తం మరిగిపోయింది. అన్నింటికీ మించి ఆ డైరీ మొదటి పేజీలో కార్తీక్ చేతిరాత్తో తన వాక్యాలు ఆవిడ అహంకారాన్ని దెబ్బతీశాయి. నిన్ను ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఏ కట్టుబాటుకు లేదు అన్న మాటలు ఆమెను సూటిగా సవాల్ చేస్తున్నట్టుగా అనిపించాయి. ఎంత ధైర్యం, ఎంత బరితెగింపు ఈ పాడుముండకి! ఆ కాలేజ్ ప్రిన్సిపల్ వీళ్ళంతా కలిసి నన్ను పిచ్చిదాన్ని చేసి నా ఇంట్లోనే ఈ నాటకాలు ఆడుతున్నారా? ప్రభుత్వ ప్రాజెక్ట్ అని అబద్ధం చెప్పి నా కుటుంబ పరువును ఈ అక్షరాల సాక్షిగా బజార్న పడేస్తారా? ఇవాళ వీళ్ళందరి పని చెప్తాను. ఆ డైరీని ఆ ఎమ్మెల్యే గారి ముఖాన కొట్టి ఆ కాలేజ్ ముయిచేస్తాను. నా కోడల్ని ఈరోజే ఇంటికి శాశ్వతంగా లాక్కొచ్చి దానికి బయట ప్రపంచం లేకుండా చేస్తాను అని పళ్ళు టపటప కొరుకుతూ ఆ డైరీని తన చీర కొంగులో దాచుకుంది. మరుసటి రోజు సెయింట్ ఆర్బల్ కళాశాల. ఆ రోజు కళాశాలలో పండగ వాతావరణం నెలకొని ఉంది. కాలేజ్ ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి సాహిత్య సదస్సు మరియు బహుమతి ప్రదానోత్సవం జరగబోతుంది. దీనికి జిల్లా కలెక్టర్ మరియు విద్యాశాఖ ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా వస్తున్నారు. ఈ సదస్సుకు రాష్ట్రంలోని ఎన్నో కాలేజీల నుంచి విద్యార్థులు వచ్చారు. వెన్నెలకు అప్పటికే ప్రిన్సిపల్ ద్వారా ఒక సమాచారం వచ్చింది. ఆమె రాసిన నిశ్శబ్ద తరంగాలు అనే కవితకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి లభించిందని, ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆమె ఆ అవార్డు అందుకోబోతుందని తెలుసుకుని ఆమె ఆనందానికి అవధుల్లేవు. కార్తీక్ కల నిజమైంది, తన జీవితానికి ఒక అర్థం దొరికింది అని ఆ మనసు మురిసిపోతుంది. ఆడిటోరియం మొత్తం విద్యార్థులతో, లెక్చరర్లతో కిక్కిరిసిపోయింది. ముందు వరుసలో కలెక్టర్ గారు, ప్రిన్సిపల్ రామ్మోహన్ రావు గారు కూర్చున్నారు. వెన్నెల తన క్లాస్మేట్స్తో పాటు హారిక పక్కన కూర్చుంది. కార్తీక్ వాలంటీర్ బ్యాడ్జీ వేసుకుని ఏర్పాట్లు చూసుకుంటూ అప్పుడప్పుడు వెన్నెల వైపు గర్వంగా చూస్తున్నాడు. సరిగ్గా కార్యక్రమం మొదలవబోతున్న సమయంలో ఆడిటోరియం తలుపులు బలంగా తెరుచుకున్నాయి. అన్నపూర్ణమ్మ ఆ వెనక తన పొలం మేనేజర్ శివయ్య మరియు 10 మంది గూండాలు ఆడిటోరియంలోకి అడుగుపెట్టారు. ఆమె రాకతో అక్కడ ఒకసారిగా నిశ్శబ్దం అలుముకుంది. ఆమె నేరుగా స్టేజ్ వైపు అడుగులు వేస్తుంది. ఆమె కళ్ళలో అగ్నిపర్వతం బద్దలవడానికి సిద్ధంగా ఉన్నంత కోపం ఉంది. ఆమెను చూడగానే వెన్నెల గుండె ఆగిపోయినంత పనైంది. ముఖం పాలిపోయి భయంతో సీట్లో వెనక్కి నొక్కుకుపోయింది. కార్తీక్ పరిస్థితి అర్థమైపోయింది. ఏదో పెద్ద ప్రమాదం జరగబోతుందని గ్రహించి వెంటనే వెన్నెల ఉన్న వైపుకు
వేగంగా నడిచాడు. ప్రిన్సిపల్ రామ్మోహన్ రావు గారు కంగారుగా పైకి లేచి, అన్నపూర్ణమ్మ గారు, ఏంటిది? ఇక్కడ ఒక ప్రభుత్వ కార్యక్రమం జరగబోతుంది. ముఖ్య అతిథులు ఉన్నారు. మీరిలా గుండాలతో లోపలికి రావడం కరెక్ట్ కాదు అని అడ్డుకునే ప్రయత్నం చేశారు. నోర్మి అని గర్జించింది అన్నపూర్ణమ్మ. ఆడిటోరియం దద్దరిల్లేలా. ప్రభుత్వ కార్యక్రమాల, ప్రభుత్వ ప్రాజెక్టుల పేరుతో నా కోడలికి, ఆ కార్తీక్ గాడికి వంత పాడుతున్న నీకు మాట్లాడే అర్హత లేదు. ఇదిగో ఈ డైరీ చూడండి కలెక్టర్ గారు అంటూ తన కొంగులోంచి ఆ నీలం డైరీని తీసి కలెక్టర్ గారి ముందు టేబుల్ మీద విసిరేసింది. అందరూ షాక్లో ఉండిపోయారు. కలెక్టర్ గారు ఏం అర్థం కాక ఆ డైరీని తెరిచి చూశారు. అందులో నా కోడలు రాసిన శృంగార వాక్యాలు, ఆ కార్తీక్ గారు రాసిన ప్రేమలేఖలు ఉన్నాయి. చదువుకోవడానికి పంపిస్తే వీళ్ళు కలిసి నా ఆనంద నిలయం పరువును బజార్లో పెడుతున్నారు. ఇలాంటి కాలేజీని వెంటనే ముయించేయాలి. శివయ్య, వెళ్ళి ఆ వెన్నెలను ఈడ్చుకరా. దానికి ఈ రోజుతో బయట ప్రపంచం తీరిపోయింది అని దారుణంగా అరిచింది. శివయ్య ఇద్దరు మనసులతో వెన్నెల ఉన్న వైపుకు దూసుకెళ్లాడు. వెన్నెల భయంతో ఏడుస్తూ, నన్ను వదిలేయండి, నేను రాను అని గజగజ వణుకుతుంది. హారిక వాళ్ళను అడ్డుకోబోతే ఒక రౌడీ ఆమెను పక్కకు తోసేశాడు. శివయ్య వెన్నెల చేయి పట్టుకుని లాగబోతూ ఉండగా ఒక బలమైన చెయ్యి శివయ్య చేయిని ఇనుప కడ్డిలా పట్టుకుంది. అది కార్తీక్. అతని కళ్ళల్లో ఏమాత్రం భయం లేదు. ఒక యోధుల్లా నిలబడ్డాడు. ఆమెను ముట్టుకునే అర్హత నీకు లేదు, చెయ్యి వదులు అని గంభీరమైన స్వరంతో హెచ్చరించాడు కార్తీక్. శివయ్య కోపంగా, ఒరేయ్, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాన్రా, అడ్డు తప్పుకో అని కత్తి తీయబోయాడు. సరిగ్గా అప్పుడే స్టేజ్ మీద నుంచి కలెక్టర్ గారి గంభీరమైన వాయిస్ మైక్లో ప్రధ్వనించింది. స్టాప్ ఇట్, ఏం రౌడీజం, పోలీసు అరెస్ట్ దెమ్ అని గట్టిగా అరిచాడు కలెక్టర్. వెంటనే బయట బందోబస్తు కోసం ఉన్న పోలీసులు లోపలికి పరుగున వచ్చి శివయ్యను, అతని మనసులను చుట్టుముట్టి వాళ్ళ చేతుల్లోని ఆయుధాలు లాక్కున్నారు. పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అన్నపూర్ణమ్మ షాక్ అయింది. కలెక్టర్ గారు, మీరు అన్యాయం చేస్తున్నారు. నా కోడలు తప్పు చేసింది. ఆ కుర్రాడు దాన్ని చెడగొడుతున్నాడు. నేను నా కోడల్ని తీసుకువెళ్తున్నాను అని వాదించింది. కలెక్టర్ గారు ఆ డైరీని పట్టుకుని స్టేజ్ దిగి కిందికి వచ్చారు. ఆయన ముఖంలో అన్నపూర్ణం పట్ల తీవ్రమైన అసహ్యం ఉంది. తప్పు చేసింది ఆమె కాదు అన్నపూర్ణమ్మ గారు, మీరు. ఈ డైరీని నేను చదివాను. ఇందులో ఎక్కడ శృంగార కావ్యాలు లేవు. ఒక మనిషి స్వేచ్ఛను హరించి, ఒక పసి ప్రాణాన్ని ఒక జైల్లో బంధించి మీరు పెట్టిన చిత్రహింసల తాలూకు ఆక్రోశం ఇందులో ఉంది. బొట్టు లేదు, గాజులు లేవు అంటూ ఒక అబల మీద మీరు రుద్దిన కఠినమైన సామాజిక శిక్షలకు సజీవ సాక్ష్యమీ డైరీ. ఓ కుర్రాడు ఎలాంటి స్వార్థం లేకుండా ఆమెలో స్ఫూర్తి నింపడానికి రాసిన మాటలు ఈ గుండెను కదిలించాయి అని గట్టిగా చెప్పాడు. ఆ మాటలకు ఆడిటోరియంలో ఉన్న విద్యార్థులందరూ ఒకసారిగా చప్పట్లు కొట్టారు. కలెక్టర్ గారు వెన్నెల దగ్గరకు వచ్చి ఎంత గౌరవంగా, అమ్మ వెన్నెల, భయపడకు, ఇకపై నిన్ను ఎవరు ఏం చేయలేరు అని భరోసా ఇచ్చి మళ్ళీ మైక్ అందుకున్నాడు. ఇవాళ ఇక్కడ జరిగిన ఈ సంఘటన ఈ సమాజంలో ఇంకా ఎన్ని చీకటి కోణాలు ఉన్నాయో తెలియజేస్తుంది. ఈరోజు రాష్ట్ర స్థాయి కవితా పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన కవిత నిషధ తరంగాలు. ఆ కవిత రాసింది మరెవరు కాదు, ఆనంద నిలయం చీకటి గదులను ఛేదించుకొని వచ్చిన ఈ వెన్నెల అని అనౌన్స్ చేశారు. హాలు మొత్తం కరతల ధ్వనులతో మారుమోగిపోయింది. కార్తీక్ ఆనందంతో వెన్నెల వైపు చూశాడు. వెన్నెల కళ్ళల్లో అప్పటి వరకున్న భయం మాయమైపోయి కన్నీళ్లతో కూడిన ఒక మహాసంతోషం ఉప్పొంగింది. కలెక్టర్ గారు కవితలోని కొన్ని లైన్లను మైక్లో చదివి వినిపించారు. అవును, నేను ఒక విధవను కావచ్చు, కాను నా ఆత్మకు అనాథను కాదు. చీకటిని చీల్చుకొని వచ్చే ఒక చిరుదీపం నాలో వెలిగింది. ఇక ఈ గాలివాన్లకు ఆగిపోయే ప్రసక్తే లేదు. ఆ కవిత వింటుంటే అక్కడున్న ప్రతి ఒక్కరి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ప్రిన్సిపల్ రామ్మోహన్ గారు, హారిక, వినయ్ అందరు గర్వంగా వెన్నెల వైపు చూశారు. కలెక్టర్ గారు మళ్ళీ అన్నపూర్ణమ్మ వైపు తిరిగి, విన్నారా ఆవిడ అక్షరాల్లో ఉన్న శక్తిని,
ఆమె ఒక మౌనరాగం కాదు, ఈ సమాజాన్ని నిలదీస్తున్నాం ఒక నిషిద్ధ తరంగం. ఈ రోజు నుంచి వెన్నెల చదువుకయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. ఆమెకిష్టం లేకపోయినా ఆమె చదువును ఆపాలని చూసినా లేదా ఆమెను ఇంటికి తీసుకెళ్ళి బంధించాలని చూసినా మీ మీద గృహహింస చట్టం కింద, మహిళా వేధింపుల చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేసి మిమ్మల్ని జైలుకు పంపవలసి వస్తుంది. ఇది ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా నేను ఇస్తున్న వార్నింగ్. యూ మే లీవ్ నౌ అని అత్యంత కఠినంగా హెచ్చరించారు. అన్నపూర్ణమ్మ అహంకారం ముక్కలు ముక్కలైంది. తన పరువు, తన అధికారం, తన ఆనంద నిలయం కోట అన్నీ ఒకే ఒక క్షణంలో నేలమట్టమయ్యాయి. తన కళ్ళ ముందే ఒక బానిసలా బతికిన కోడలు ఈరోజు స్టేజ్ మీద నిలబడి కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకుంటూ ఉంటే ఆమె చూస్తూ నిలబడలేకపోయింది. అవమాన భారంతో తలదించుకొని తన మనసులతో కలిసి అక్కడి నుంచి నిశ్శబ్దంగా బయటకు నడిచింది. ఆమె వెళ్ళిపోగానే వెన్నెలకి ఏదో అదృశ్యమైన పెద్ద బండరాయి గుండెల మీద నుంచి తొలగిపోయినట్లు అనిపించింది. ఆమె స్వేచ్ఛగా పెద్దగా ఊపిరి పీల్చుకుంది. కలెక్టర్ గారు వెన్నెలను స్టేజ్ మీదకు పిలిచి ఆ ₹1,00,000 చెక్ మరియు స్టడీ సర్టిఫికేట్ అందజేశారు. ఆ క్షణంలో ఆడిటోరియంలో చప్పట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. వెన్నెల కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఆ మైక్ తీసుకొని మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ అవార్డు నాది కాదు. చీకట్లో బతుకుతున్న ఒక ప్రాణానికి అక్షరాలతో ఊపిరి పోసిన నా గురువులు, ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ రామ్మోహన్ రావు గారికి నా కృతజ్ఞతలు. కానీ వీటన్నిటికీ మించి నన్ను నేను నమ్మలేని స్థితిలో నా మీద అపారమైన నమ్మకం ఉంచి తన ప్రాణాలకు తెగించి నాకు అండగా నిలబడిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన నా నిశ్శబ్ద రక్షకుడు కార్తిక్. ఆయన లేకపోతే ఈ వెన్నెల ఎప్పుడో ఆ చీకటి గదిలోనే కలిసిపోయేది. థ్యాంక్ యూ కార్తిక్, నా ప్రాణాన్ని, నా స్వేచ్ఛను నాకు తిరిగి ఇచ్చినందుకు అని గద్గద స్వరంతో చెప్పింది వెన్నెల. కార్తిక్ కళ్ళల్లో కన్నీళ్లు సులుతిరిగాయి. తన కష్టం వృధా పోలేదని, తను ప్రేమించిన అమ్మాయి స్వతంత్రంగా ధైర్యంగా సమాజం ముందు నిలబడ్డం చూసి అతని గుండె గర్వంతో ఉప్పొంగింది. అతను కేవలం చిరునవ్వుతో తల ఊపాడు. సభా కార్యక్రమం ముగిసింది. అందరూ వెళ్ళిపోయారు. కాలేజ్ గ్రౌండ్లోని ఆ పెద్ద రావి చెట్టు కింద ఒంటరిగా నిలబడి ఉన్నాడు కార్తిక్. ఆకాశం చాలా ప్రశాంతంగా ఉంది. సాయంత్రం చల్లటి గాలి వేస్తుంది. నెమ్మదిగా అడుగుల చప్పుడు వినపడడంతో వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ వెన్నెల నిలబడి ఉంది. కానీ ఆమెను చూసి కార్తిక్ ఒక క్షణం ఆశ్చర్యపోయాడు. ఆ ముఖంలో ఎప్పుడు ఉండే ఆ భయం, ఆ కళావిహీనత లేవు. ఎప్పుడు తెలుపు రంగు దుస్తుల్లో మాత్రమే కనిపించే వెన్నెల ఇవాళ ఒక లేత పసుపు రంగు చుడిదార్లో ఎంతో తేజస్సుతో వెలిగిపోతుంది. ఆమె నుదుటిన ఒక చిన్న కుంకుమబొట్టు మెరుస్తుంది. చేతులకు 2 సన్నటి గాజులు వేసుకుంది. ఆమె తన్ను తను బంధించుకున్న ఆ కట్టుబాట్ల ముసుగును శాశ్వతంగా తొలగించేసింది. ఆ ముఖం నిండా ఇప్పుడు కేవలం ఆత్మవిశ్వాసం, స్వచ్ఛమైన నవ్వు మాత్రమే ఉన్నాయి. వెన్నెల నెమ్మదిగా కార్తిక్ దగ్గరకు వచ్చి నిలబడింది. ఈ రంగులు, ఈ బొట్టు నీకు ఇష్టం లేదనుకున్నానే వెన్నెల అని ఆశ్చర్యంగా అడిగాడు కార్తిక్. వెన్నెల చిరునవ్వుతో నాకు ఇష్టం లేక కాదు కార్తిక్, ఆ రంగులు వేసుకునే అర్హత నాకు లేదని ఈ సమాజం నన్ను నమ్మించింది. కానీ నా జీవితంలోకి ఒక వసంతంలా మీరు వచ్చారు. నాలోని ఆత్మన్యూనతను అక్షరాలతో తుడిచేశారు. నా స్వేచ్ఛ కోసం నా అత్తగారితో పోరాడారు. అధికారులను ఎదిరించారు. ఒక మనిషి నా కోసం ఇంతగా తప్పిస్తున్నప్పుడు ఆ ప్రేమకు తలవంచకుండా నేను ఎలా ఉండగలను కార్తిక్? నా భయాలను వదిలేసి నా జీవితాన్ని కొత్తగా ప్రారంభించడానికి ఈ బొట్టే నా తొలి అడుగు అని చెప్పి అతని కళ్ళలోకి సూటిగా చూసింది. కార్తిక్ గుండె ఆనందంతో ఉప్పొంగింది. అతని కళ్ళల్లో కన్నీటి పొర కమ్మింది. వెన్నెల, నేను ప్రేమించాను నిజమే, కానీ నా ప్రేమ నీకు సంఖ్యలు కాకూడదని దూరం నుంచి ఆరాధించాను. నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోవటం మాత్రమే నాకు ముఖ్యమనుకున్నాను అని అర్థంగా అన్నాడు. మీరు నాకెప్పుడు సంఖ్యలు వేయలేదు కార్తిక్, నాకున్న సంఖ్యలను తెంచారు. నా స్వేచ్ఛ ఆకాశంలో నేను ఎగరటానికి మీరు నా రెక్కలయ్యారు. ఇక నా ఈ ప్రయాణంలో నాకు తోడుగా మీరే ఉండాలి. అక్షరాలతో ముడిపడిన మన ఈ బంధం జీవితాంతం ఇలాగే సాగాలి
అంటూ తన చెయ్యి ముందుకు చాచింది వెన్నెల. కార్తీక్ ఎంతో ఆప్యాయంగా ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. వారిద్దరి మధ్య ఏళ్ల తరబడి పేరుకుపోయిన నిశ్శబ్దం ఇప్పుడు ఒక అందమైన ప్రేమ తరంగంగా మారి వారి మనసులను ఏకం చేసింది. ఆ సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న వారిద్దరి జీవితాల్లో మాత్రం ఒక కొత్త వెలుగు తీరం ఇప్పుడే మొదలైంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.